వైసీపీ హయాంలో టిట్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో టిట్కో ఇళ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు గతంలో లబ్ధిదారుల జాబితా రూపకల్పన, డీడీల చెల్లింపులో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లు అందించి న్యాయం చేస్తామని స్పష్టం చేసింది. కనీసం గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. టిడ్కో ఇళ్ల విషయంలో పేదలను గత వైసీపీ సర్కారు తీవ్రంగా మోసగించిందని టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ధ్వజమెత్తారు. స్వల్పకాలిక చర్చలో 18 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో 90% పూర్తి చేసిన ఇళ్లను కూడా 5 ఏళ్లలో పేదలకు అందించలేదని మండిపడ్డారు. కేవలం పార్టీ రంగులు వేసి వాటిని నిర్వీర్యంగా వదిలేశారని దుయ్యబట్టారు. పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల టిడ్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు. వైసీపీ హయాంలో నిర్మాణాలు గాలి కొదిలేసి పేదలను ఇబ్బంది పెట్టారని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. పేదవాళ్లు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదన్నారు. లోన్లు తీసుకున్న వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఏమైనాయి? ఎందుకు తీసుకున్నారు? ఇల్లు చూపించి డబ్బులు తీసుకున్నారు. అధికారుల మీద కూడా కేసులు పెట్టాలి అధ్యక్ష. ఆ టైంలో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అధికారుల మీద కూడా కేసులు పెట్టి ఈ డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు? మరి పూర్తి చేసేవాల్సిన ఇల్లు పూర్తి చేయకుండా వాళ్ళ నాశనం చేసి వాళ్ళు దాక్కొని తిరుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సభలో డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చేస్తారు. విన్న తర్వాత నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇళ్లని ఆఫ్ చేశాడు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్. చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాం? మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు, ఆయన్ని వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే, ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. సభ్యుల సమస్యలు విన్న మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల అనుమతుల నుంచి నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడానికి గల కారణాలు వివరించారు. టిడ్కో లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఎలాంటి పాలనా అనుమతులు లేకుండా టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేశారని, దానికి బిల్లులు చెల్లించలేమని తేల్చి చెప్పారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 540 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 5 లక్షల హౌసుల్లో ఆయన ఖచ్చితంగా 2,61,640 ఇళ్లు పూర్తి చేయాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయాలంటే ఈరోజు 5,200 కోట్లు కావాలి అధ్యక్ష. అట్కో లోన్ కోసం, ఇతర బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అధ్యక్ష. వీలైనంత తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ లోన్స్ ని యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకుని వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. బెనిఫిషియర్స్ ని వాళ్ళు మార్చేశారు, దాని మీద దర్యాప్తు చేయిస్తాం.
డీడీలు కట్టించుకొని వాళ్ళు బీరువాలోనే పెట్టి బ్యాంకుల్లో చాలా కాలం వెళ్ళేదన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తామని తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాలో గందరగోళం చేసి అస్తవ్యస్తంగా మార్చేసిందని నారాయణ అన్నారు. నిర్మాణం పూర్తి కాని ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు లోన్లు చెల్లించాలని అడుగుతున్నారని, వారంతా కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ విషయంపై బ్యాంకులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.